హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్నారు మిస్టర్ వేవ్ బ్యూటీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక కన్న తల్లి తన కన్న కూతురుని వచ్చేసి ఒక 25 సంవత్సరాలు ఒకే రూమ్లో బంధించింది అనమాట. ఫుడ్ లేకుండా, ఎటువంటి సదుపాయాలు లేకుండా ఒకే రూమ్లో అయితే తనైతే ఉంచింది అనమాట. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ కన్నా కొత్తగా వస్తే లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి పైన యూట్యూబ్ లింక్ బయలు ఉంటుంది అనమాట. ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఫాలో చేసేయండి. ఓకే, అసలు వీడియోలోకి వెళ్ళి ఈ ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి మన ఇండియాలో కాదు, యూరోప్లోని ఫ్రాన్స్లో జరిగింది అనమాట. ఈ ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ అంటే వాళ్ళు వచ్చి రాయల్ ఫ్యామిలీ అనమాట. మన ఇండియాలో ఎలాగైతే రాజులు ఉంటారు కదా, అక్కడ వచ్చి ఫ్రాన్స్లో వచ్చేసి వీళ్ళు అలాగనమాట. ఇక వాళ్ళ ఫ్యామిలీలో ఓన్లీ వచ్చేసి 4 మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఒక అమ్మ, నాన్న, అలాగనే ఒక చెల్లెలు, అలాగనే ఒక అన్న, అలాగే ఒక 4 మెంబర్సే వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఉండడం జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ నేమ్ వచ్చేసి మోనియర్ అనమాట. అంటే వీళ్ళు రాయ్ ఫ్యామిలీ కదా. అక్కడ వచ్చేసి అంటే అక్కడ ఉన్న ఏరియాలో వచ్చేసి వీళ్ళు అంటే ఒక పెద్ద బంగ్లా. రాజులు అంటే ఎలా ఉంటారో తెలుసు కదా, మన ఇండియాలో ఎలాగ రాజులు ఉంటారో అక్కడ అంటే ఫ్రాన్స్లో వచ్చేసి వీళ్ళు వచ్చి రాయల్స్ అనమాట. అక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఒక పెద్ద బంగ్లాతో ఉండడం జరుగుతుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ హెడ్గా ఉన్నంటే వీళ్ళందరికీ పెద్ద ఇంజన్ బట్టి వాళ్ళ నాన్నగారి అయితే చనిపోవడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి వీళ్ళు కొన్ని రోజుల తర్వాత జరిగింది కాబట్టి వీళ్ళు కొడుకు అలాగే కూతురు కొంచెం పెద్దగా అవడం జరిగింది అనమాట. అప్పుడు వీళ్ళ కొడుకు వచ్చేసి లాయర్ చదువుతాడు అనమాట. అమ్మాయి పేరు వచ్చేసి పలాన్సి మోనియర్ అనమాట. ఏమో వచ్చేసి అక్కడ ఉండే ఏరియాలో ఏమైతే కొంచెం అందంగా ఉంటుంది అనమాట. ఏమ అంటే వీళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా, వీళ్ళు వచ్చేసి పెద్ద ట్రస్ట్లు, అలాగనే పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అటువంటి చాలా చేసేవాళ్ళు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే వీళ్ళు రాయల్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంటాయి. అలాగే వచ్చి చాలా మంది హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా వీళ్ళకి వచ్చేసి అక్కడ ఉన్న ప్రజలు కానీ చాలా మంది వీళ్ళకి వచ్చి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అలానే గవర్నమెంట్ నుంచి కూడా అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి కొంచెం గవర్నమెంట్కి అలాగనే పేదలకు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు కూడా వీళ్ళని వచ్చేసి కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళమాట గవర్నమెంట్ కూడా. వీళ్ళన్న వచ్చేసి లాయర్గా చేస్తూ ఉండేది అనమాట. ఈమె వచ్చేసి చదువుకుండేది, వాళ్ళ అన్న వచ్చేసి లాయర్గా చేస్తూ ఉండేవాడు. ఈమెకి ఒక 24 సంవత్సరాలు రాగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మామూలుగా అంటే పెళ్లి సంవత్సరాలు చూద్దామని చెప్పేసి చాలా మంది మాట్లాడారు అనమాట. ఏం మామూలుగా అంతగా ఉంటుంది, అలాగే రాయల్ ఫ్యామిలీ కాబట్టి చాలా మంది వచ్చేసి నేను చేసుకుంటా అని చెప్పేసి పెళ్లికి అయితే ప్రపోజల్ పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ మాత్రం ఎవరు నచ్చేవాళ్ళు కాదు. కానీ వీళ్ళన్న లాయర్ చేస్తా ఉన్నాడు కదా, వాళ్ళన్నకి సీనియర్గా ఒక లాయర్ చేస్తా ఉన్నాడు అనమాట. ఆయన మీద ఈమెకు వచ్చేసి కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉండేదన్నమాట. కానీ ఆ లాయర్కి ఎవరైతే వీళ్ళన్న సీనియర్ లాయర్ ఉన్నారు కదా, ఆయనకు వచ్చేసి ఆల్రెడీ పెళ్లి అయిపోయి డివోర్స్ అయితే అయిపోయింది అనమాట. చూసేదానికి కూడా కొంచెం పెద్దలాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. దాని ద్వారా ఇంటి వాళ్ళకి అయితే నచ్చేది కాదనమాట. ఈ అమ్మాయికి వచ్చేసి తన క్యారెక్టర్ అయితే ఇష్టమని చెప్పేసి చెప్తా ఉన్నది. ఈ విషయం వచ్చేసి చిన్నగా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మకైతే తెలిసింది. తర్వాత వాళ్ళ అన్న వచ్చేసి వాళ్ళ అమ్మకైతే చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు వచ్చేసి మామూలుగా అంటారు కదా, ఆల్రెడీ అతనికి డివోర్స్ అయిపోయింది, అలాగే కొంచెం చూసేదానికి కొంచెం ఏజ్డ్ లాగా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళైతే గొడవ చేశారు అనమాట ఇంట్లో. ఏమైతే కొన్ని రోజులు సరేలో ఉన్నదన్నమాట. తర్వాత కూడా అలా ప్రవర్తిస్తూ ఉన్నదన్నమాట. మామూలుగా అంటే వీళ్ళు ఉండేది 3 floors బిల్డింగ్, అంటే బంగాళలో ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసి 3 floor బిల్డింగ్లు అనమాట. మామూలుగా అంటే స్క్వేర్ షేప్ లో ఉంటాయి కదా బిల్డింగ్లలో, మధ్యలో రౌండ్గా ఉంటుంది అనమాట. అట్లాంటి ప్లేస్ లో వచ్చేసి అట్లాంటి చిన్న రూమ్ ఉంటుంది అనమాట టాప్ లో, అంటే బిల్డింగ్ టాప్ లో వచ్చేసి ఏమైనా బలవంతంగా తీసుకుని పోయి వాళ్ళ అమ్మ వచ్చేసి ఆ రూమ్ లో అయితే వేయడమే జరిగింది. ఏది బిల్డింగ్ టాప్ లో స్క్వేర్ షేప్ లో ఉంటాయి కదా రౌండ్ గా, అటువంటి ప్లేస్ లో అయితే ఏమైతే రూమ్ లో అయితే బంధించడం జరిగింది. దాంట్లో బంధింగానే ఆమె వచ్చేసి కేకలు పెడతా ఉండేది అనమాట. ఇంకా రూల్ బంధింగానే మొత్తం చీకటిగా ఉండేది కదా, అక్కడైతే ఆమె అరవడమే స్టార్ట్ చేసింది. ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చేసి ఇంటి దగ్గర వచ్చి అడగడం అయితే మొదలు పెట్టారు. ఏంది అక్కడి నుంచి సౌండ్, మీ ఇంట్లో నుంచి సౌండ్ వస్తుంది వీళ్ళందరూ అడుగుతుంటే వాళ్ళ అమ్మ వచ్చేసి అడిగే వాళ్ళకి ఏం చెప్తుందంటే, మా అమ్మాయికి పిచ్చి పట్టింది అందుకని అలా అరుస్తా అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ సర్దిజీలు పంపించేది అనమాట వాళ్ళ అమ్మ. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమో చాలా అందమైన అమ్మాయి కదా, ఇలా జరగడం వచ్చి చాలా బాగా అని చెప్పేసి వాళ్ళు కూడా అడగడం అయితే స్టార్ట్ చేశారు అనమాట. అలాగే కొన్ని రోజుల దాకా సౌండ్స్ వస్తాయనమాట. సడన్ గా ఒక రోజు అయితే సౌండ్స్ రావడం అయితే స్టాప్ అయ్యాయి అనమాట. వీళ్ళందరూ వచ్చేసి అడగడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసి. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, మా అమ్మాయి వచ్చి చనిపోయింది, మా అమ్మాయి కొంచెం ఏజ్డ్ కదా అందుకని చెప్పేసి మేము ఎవరికి చెప్పలేదు, అందుకని మీ అంత్యక్రియలు మేమే చేసామని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పి నమ్మించారు వాళ్ళు ఇంట్లో వాళ్ళైతే. అలాగ చెప్పి వాళ్ళ అమ్మ వచ్చేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ నమ్మించేసింది అనమాట. తర్వాత అలాగే గడిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక 8 సంవత్సరాల తర్వాత వచ్చేసి ఆ ఇంటి దారిలోనే ఒక పెద్ద ఆయన నడుచుకుంటా వెళ్తా ఉన్నాడనమాట. అప్పుడు వచ్చేసి అక్కడి నుంచి ఆ ఇంట్లో నుంచి వచ్చి పెద్ద సౌండ్స్ వినపడడం స్టార్ట్ అయ్యాయి. నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇక్కడ బంధించారని చెప్పేసి పెద్ద కేకలు అయితే వస్తా ఉన్నాయి అనమాట. ఇంకా ఆ పెద్ద ఏం చేశాడు, సరేలే అని చెప్పేసి ఇంటి దగ్గరికి అడిగితే వాళ్ళు ఏం లేదే, నీకు ఏజ్ అయిపోయింది కదా, నీకు అలా వినిపించుంటుంది, మా ఇంట్లో నుంచి ఎటువంటి సౌండ్ రాలేదు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన సర్ది చెప్పేసి ఇంట్లోకి పంపించేశారు అనమాట. ఆయనకి ఆల్రెడీ డౌట్ ఉంది కదా అని చెప్పి ఈయన ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి డైరెక్ట్ కంప్లైంట్ చేశాడు అనమాట. ఈయన కంప్లైంట్ చేసినా కానీ పోలీసులు అయితే నమ్మలేదు. వాళ్ళది రాయల్ ఫ్యామిలీ, అలాగే పెద్ద ఫ్యామిలీ కదా, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మలేదు అనమాట. వాళ్ళు కూడా నమ్మకం ఈయన పెద్ద అయిన కదా, ఏదో
తెలియక అలా చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు. ఎలా వాళ్ళ పెద్దని కూడా సర్జరీ చేసి పంపించేశారు కదా. కరెక్ట్ ఒక 25 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఎవరైతే పనిచేస్తుంటారు కదా, పెద్ద బంగాల్లో పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఒక అతను వచ్చి చనిపోవడం జరిగింది అనమాట. అతను చనిపోయిన తర్వాత ఒక ఇద్దరు లేడీస్ అయితే ఆ బంగ్లాలోకి పనికి జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. ఇంటికి వెళ్ళంగానే ఆ ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆ అమ్మ వచ్చేసి ఏం చెప్తుందంటే, మీరు రూమ్ అంతా క్లీన్ చేయాలి, అసలు బిల్డింగ్ మొత్తం క్లీన్ చేయండి కానీ పైన టాప్ లో ఉన్న రూమ్ దగ్గర మాత్రం వెళ్ళకండి అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చింది అనమాట. ఎవరికైనా అలా చెప్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ కలుగుద్ది కదా, ఆ రూమ్ లో ఎలా ఉందని చెప్పేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ కలుగుద్ది కదా. చంద్రముఖి మూవీలో జ్యోతికి అయితే ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ రూమ్ లో పోవడానికి, వీళ్ళందరికి కూడా అంతనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట రూమ్ లో ఏముంది చూడడానికి అని చెప్పేసి. ఒకరోజు వచ్చేసి రూమ్ లోకి అయితే ఇల్లు తెలడం జరిగింది అనమాట. వీళ్ళు కూడా చూడగానే భయపడినారనమాట. అదేంటి అసలు రూమ్ వచ్చి చీకటిగా అంత భయంకరంగా ఉందనమాట. ఒక 20 సంవత్సరాల నుంచి క్లీన్ చేయకుండా రూమ్ ఉంటే ఎలా ఉండేది, అంత దారుణంగా రూమ్ అయితే ఉంది కదా. అది చూడగానే వీళ్ళు భయపడేసి ఏం చేశారంటే, వీళ్ళు ఆల్రెడీ రిచ్ ఫ్యామిలీ కదా, వీళ్ళు డైరెక్ట్ గా పోయి పోలీస్ స్టేషన్ మీద చెప్తే ఏదో ఒకటి వీళ్ళ మీద కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, ఒక లెటర్ రాసి అడ్రస్ ఏం రాయకుండా, అంటే వీళ్ళ పేర్లు రాయకుండా వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. అలా లెటర్ వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళు వచ్చేసి ఎవరో రాశారులే, ఎవరో ఊరి పేర్లు ఏమో రాశారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పట్టించుకోలేదు అనమాట. అలాగే వీళ్ళు వచ్చేసి ఇంకా పోలీసులకు రాస్తే ఇంకా కుదరదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, కోర్టులో హెడ్గా జడ్జి ఉంటారు కదా, ఆయనకు వచ్చేసి ఇద్దరు పని మనుషులు వచ్చేసి ఆయనకి డైరెక్ట్గా కోర్టు హెడ్కి వీళ్ళిద్దరు వచ్చి లెటర్ రాయడం జరిగింది. ఒక 25 సంవత్సరాల నుంచి ఒకే రూమ్లో ఒక అమ్మాయి వచ్చేసి పలానా అడ్రస్ పలానా ఫ్రాన్స్లో ఇక్కడ ఉందని చెప్పేసి వీళ్ళైతే మొత్తం ఆ లెటర్లు రాసి ఆ జడ్జికి అయితే పంపించడం జరిగింది. ఆ జడ్జి కూడా ఇలా అనుకున్నాను అనమాట. ఫస్ట్ ఎవరో రాసి ఉంటారులే, ఊరు పేరు లేదు కదా, ఎవరు పేరు లేదు కదా రాసిన వాళ్ళని చెప్పేసి ఆయన కూడా అనుకున్నారు మొదట్లో. కానీ చాలా మంది చెప్తా ఉండేవాళ్ళు అనమాట, ఇక్కడ సౌండ్స్ వస్తాయని చెప్పేసి. ఆయన కూడా డౌట్ వచ్చేసి ఈయన వచ్చేసి పోలీస్ స్టేషన్ చెప్పడం జరిగింది. సరేలే ఒకసారి పోయేసి ఆ ఇంటికి చెక్ చేయండి, ఎలాగో అందరూ చెప్తున్నారు కదా, మనకున్న డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి జడ్జి గారు అయితే పోలీస్ స్టేషన్ చెప్పడం జరిగింది అనమాట. వీళ్ళు పోలీసు వెళ్ళేటప్పుడు వీళ్ళకైతే ఎటువంటి డౌట్ లేదనమాట, అక్కడ ఏం ఉండవులే, మామూలుగా అంటే మామూలు చెకప్ చేసేది చెప్దాం అందరికి అని చెప్పేసి వీళ్ళైతే ఇంటి దగ్గర వెళ్ళడం జరిగింది. అప్పుడు అంటే ఇంటి దగ్గర తలుపు తడుతున్నాగానే వాళ్ళ అమ్మ వచ్చేసి డోర్ దగ్గరికి వచ్చి కిటికీలో చూసేసి, మీరు ఇంట్లోకి రాకూడదు, మేము ఎవరో తెలుసా అని చెప్పేసి వాళ్ళని వచ్చేసి కొంచెం కోపంగా మాట్లాడడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఇంకా ఈ పోలీసులకు వచ్చేసి ఇంకా వాళ్ళ డౌట్ ఇంకా అధికమైంది అనమాట. అప్పుడు మామూలుగా వెళ్ళారనమాట చెక్ చేయడానికి. ఆమె అలా మాట్లాడంగానే ఈయన పోలీసులకు వచ్చేసి ఇంకా డౌట్ వచ్చేసి డోర్ బద్దలు కొట్టుకుని మరి ఆ రూమ్ లో ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ బంగ్లాలోకి ఇంకా పోలీసులు చెక్ చేస్తున్నారా, కిందంతా చెక్ చేసేసి ఇంకా 5th ఫ్లోర్కి వెళ్ళారనమాట. ఆ రూమ్ దగ్గరికి పోతా ఉండగానే లైట్ గా వాసన అయితే రావడం స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు ఇలా ఏం చేశారంటే, ఆ తలుపును ఓపెన్ చేయగానే అక్కడ మొత్తం అసలు అంత గందరగోళంగా ఉంది. అసలు ఆ యూరిన్ కానీ ఇంకా అదే రూమ్ లో కదా, ఆమె 20 సంవత్సరాలుగా ఉంది కాబట్టి యూరిన్ కానీ మొత్తం ఆ రూమ్ లోనే. ఫుడ్ కూడా లైట్ గా అంటే ఫుడ్ ఏం తినకుండా పడేసి ఉంది. అట్లానే రూమ్ అంతా గందరగోళంగా ఉందన్నమాట. ఆమె కూడా ఏం బట్టలు లేకుండా ఉందన్నమాట. అలాగనే ఒక 20 సంవత్సరాలుగా ఫుడ్ సరిగా తినకుండా ఎలా ఉంటారు, ఓన్లీ ఎముకలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అలాంటి స్థితిలో వాళ్ళని చూసారు అనమాట పోలీసులు. వాళ్ళు కూడా షాక్ అనమాట, ఏంది ఇంత దారుణంగా ఉన్నారని చెప్పేసి. వాళ్ళు ఎమ్మటే ఆమెను తీసేసుకొని హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది. ఫస్ట్ అంటే ఈ పోలీసులు వచ్చేసి డోర్ దగ్గర పోయి డోర్ ఓపెన్ చేయగానే మామూలుగా ఏదైనా మన పిల్లలు మనుషులు చూసి ఎలా పరిగెత్తే అలాగ వచ్చి సామాజిక పరిగెత్తడం స్టార్ట్ అయింది అనమాట. పోలీసులను చూసి అంత దారుణ స్థితిలో ఆ రూమ్ లో అయితే ఉండడం జరిగింది. ఆ రూమ్ లోకి వెళ్ళిన పోలీసులు ఏం చెప్తున్నారు, ఇంత భయంకరంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, నేను ఇంతవరకు జీవితంలో చూడలేదు. అలాగనే ఆ రూమ్ అంతా కూడా భయంకరమైన స్మెల్తో ఉందని చెప్పేసి పోలీసు అయితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో చూసిన పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఈ అమ్మాయి అంటే 25 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయిని అంటే లాయర్ని లవ్ చేస్తుందని చెప్పింది కదా ఇంట్లో. అప్పుడంటే ఏమి ఎప్పుడైతే కనపడకుండా పోయిందో దాని తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత ఆయనతో చనిపోవడం జరిగింది అనమాట. ఆ లాయర్ అది మిస్టరీగా అనుమానంగా వచ్చేసి ఆయనతో చనిపోవడం జరిగింది. వీళ్ళమ్మ వచ్చేసి ఆమెను వచ్చి రూమ్లు బంధించినప్పుడు ఇంకో సరిగా ఫుడ్ పెట్టేవాళ్ళని అనమాట. అంటే 3 పూటలు పెట్టేవాళ్ళు, ఎప్పుడు వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు మాత్రం ఫుడ్ పెట్టేవాళ్ళు అనమాట. అలాగ వచ్చేసి ఏమైనా వచ్చేసి హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఆమె వెయిట్ చెక్ చేస్తే 24 kgs మాత్రమే ఉందన్నమాట. ఆమె ఓన్లీ ఎముకలు మాత్రమే అనమాట శరీరంలో, ఫుడ్ తినాలి కాబట్టి ఓన్లీ 24 kgs మాత్రమే ఉన్నాయన్నమాట. ఆమె అసలు మాట్లాడడం మర్చిపోయింది అనమాట. 25 సంవత్సరాలుగా ఒక చీకటి గదిలో ఉంటే ఎలా ఉంటుంది అలా ఉందనమాట. ఆమెకు వచ్చేసి మాట్లాడడం తెలియట్లేదు, ఆమె పేరు చెప్పినా కానీ ఆమె గుర్తుపట్టలేదు అనమాట. అంత స్థితిలో అయితే ఉండడం జరుగుతుంది. ఇలాగ హాస్పిటల్ జాయిన్ అయినా కొన్ని రోజుల తర్వాత కోలుకుంది. అలా అని ఒక 10 సంవత్సరాల తర్వాత చనిపోవడం జరిగింది అనమాట. న్యాచురల్ డెత్ కానీ ఏమైనా చనిపోవడం జరిగింది అనమాట. మీరు అనుకోవచ్చు ఇలా చేసిన వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ అమ్మని అలాగనే వాళ్ళ అమ్మ వచ్చేసి పోలీసులు కస్టడీలో తీసేసుకొని జైల్లో అయితే కస్టడీలో అయితే వచ్చడం జరిగింది అనమాట. వాళ్ళ అమ్మ ఇన్సిడెంట్ జరిగిన ఒక 15 రోజులకు వచ్చేసి హార్ట్ అటాక్ అయితే చనిపోవడం జరిగింది. వాళ్ళ అన్న వచ్చేసి వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, ఈయన వచ్చి ఏం చెప్తా ఉన్నాడంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈయన చేసింది మా అమ్మే అని చెప్పేసి చనిపోయిన వాళ్ళ అమ్మ మీద చెప్తా ఉన్నాడు అనమాట. ఈయన ఆల్రెడీ లాయర్ కదా, ఈయన వచ్చేసి అంటే అందరూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నారు అనమాట, ఇలాగ చేశారని చెప్పేసి. కోర్టు దగ్గర కానీ ఇలా ధర్నాకి దిగారనమాట. అప్పుడు వచ్చేసి కోర్టు వచ్చి అతనికి వాళ్ళ అన్నకు వచ్చేసి 12 నెలలు జైలు శిక్ష వేసింది అనమాట.
సర్లే వీళ్ళన్న వచ్చేసి ఆస్తి కోసం చేశాడు అనుకున్నాం. అంటే ఇద్దరే కదా ఉండేది, ఒకవేళ ఆమె బతుకుంటే ఆస్తి ఇద్దరికి సగం వస్తుందని చెప్పేసి ఒకవేళ ఇతనికి పూర్తి రావాలని అలా చేశాడు అనుకున్నాం. కానీ వాళ్ళ అమ్మ ఎందుకు ఇన్సిడెంట్ చేసిందని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అనమాట. చెప్పడానికి కూడా ఆమె లేదు, చనిపోయింది కదా ఆల్రెడీ. ఓకే గాయ్స్, ఇది వాళ్ళ వీడియో. దీని గురించి మీకు ఏమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్త వస్తే లైక్ చేస్తే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.